పెళ్లి చేసుకోవడం అనేది జోబులో క్యాష్ పెట్టుకొని షాపింగ్ మాల్ పోయి నీ దగ్గర ఎంత క్యాష్ ఉందో అంతమందం కొనుక్కొచ్చుకున్నట్టు అనమాట. కానీ అదే విడాకులు తీసుకోవాలి అంటే జోబులో క్రెడిట్ కార్డ్ పెట్టుకొని షాపింగ్ మాల్ పోయినట్టే. నీ నెల జీతం ఎంత అనే దాంతో సంబంధం లేకుండా అవసరం వచ్చినట్టుగా గీకాల్సిందే. చాలాసార్లు ఓవర్ ఎక్సీడ్ అయిపోతుంది లిమిట్. ఇక తర్వాత ఏముంది, ఎక్స్ట్రా వర్క్ చేసుకోనో లేకపోతే అప్పులు చేసుకోనో కట్టుకోవాలి. ఇదే విషయాన్ని హర్యానా పంజాబ్ హైకోర్టు కూడా ఒక విడాకులు తీసుకునే పర్సన్కి చెప్పింది అన్నట్టు. రివారీ డిస్టిక్లో ఒక ఆయన విడాకుల కోసం పోయినప్పుడు ఏదైతే పెన్లాంకి పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఉంటుందో అది 27,000 కట్టమన్నారు. ఈయననేమో నా జీతమే 57,000 సార్, 27,000 నేను ఎక్కడ కట్టాలి, నాకు ఆ 57,000నే ఈఎంఐలు ఉన్నాయి, మా అమ్మకి ఒంట్ల బాగుండదు, నేను చూసుకోవాలి అని చెప్తే, ఇగో అవన్నీ కుదరవు, నువ్వు జీతం పెంచుకునేది ఉంటే వేరే పని ఏమని చేసుకొని జీతం పెంచుకునేదే తప్పితే నువ్వు ఏదైతే కట్టే ఉందో దాంట్లో ఎటువంటి కన్సెషన్స్ లేవు అని తీర్పి. సో విడాకులు తీసుకోవడం అనేది క్రెడిట్ కార్డ్ జోబులో పెట్టుకొని షాపింగ్ మాల్ పోయినట్టే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని విడాకులు తీసుకోరు ఎవరైనా. సో ఈ కేసు ఇట్లుంటే ఇంకొక కేసులో ఏం జరిగింది తెలుసా? ఒకరికి పెళ్ళయింది, వారం రోజులనే పెళ్ళాము విడాకులు అడిగింది. ఆ వారం రోజులలో కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే భర్తతో కలిసి ఉన్నది. మన తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, కాళ్ళ పార అని ఆరక ముందే అని. అట్లా కాలపార అని ఆరక ముందే విడాకులకు పోయిందనమాట వీళ్ళిద్దరు బంధము. అప్పుడు ఆమె భరణం అడిగింది దాదాపుగా 40 లక్షలు. 40 లక్షలు అడిగితే, అమ్మో నేను అంత ఇచ్చుకోలేను, నాకంత సీన్ లేదు, నా దగ్గర ఓన్లీ 15 లక్షలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తా అన్నాడట. కానీ అస్సలు కోటే ఒప్పుకోలేదట. లేదు నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని బేరాలాడి అటు చేసి ఇటు చేసి అటు చేసి ఇటు చేసి లాస్ట్కి 31 లక్షల దగ్గర సెట్ అయింది అన్నట్టు. सर सेटल हो जाए सर 30 31 मतलब ज्यादा ज्यादा आप क्या कर सकते हैं सर 30 हमारी क्षमता से बहुत ऊपर है हमें लोन लेना पड़ेगा पर्सनल लोन लेना पड़ेगा फिर हम दे पाएंगे इसको क्योंकि इतना मैंने 15 लाख तो मैंने इकट्ठा कर रखे थे लेकिन अब 15 लाख मुझे और लोन लेने पड़ेंगे चलो भाई सेटलमेंट कर लो ना 30 लाख ठीक ही है చూసిరు కదా, ఏదో మార్కెట్లో ఏదో వస్తువుకి వేలం పాటేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంది ఆ సీను. మొత్తం మీద ఆ మిగతా 16 లక్షలు లోన్ తీసుకొని కట్టేసిండు. ఇప్పటిదాకా బ్యాంక్ నుంచి వెళ్ళి మనం పర్సనల్ లోను, ఆటో లోను, హౌసింగ్ లోను ఇలాంటి లోన్స్ ఏవేవో పెట్టుకున్నాం. కానీ ఇక ఫ్యూచర్లో రానున్న కాలంలో ఇట్లా విడాకుల కోసం ఒకటి ఫాస్ట్ ట్రాక్ లోన్ అని ఒకటి వస్తుంది కావచ్చు. ఇప్పుడు దాకా ఈ ఐడియా ఎవరికి రాకపోవచ్చా, వచ్చే ఉంటుంది, ఇంకొన్ని రోజులు అయితే అమలవుతుంది కూడా.